తొలి ఏకాదశి పర్వదినాన మా కుటుంబ కులస్తులకు వీరన్న దేవుణ్ణి పూజించడం ఒక ఆచారము. మా పెద్దలు చెప్పిన ప్రకారం తొలి ఏకాదశి నాడు మేము పసుక పిల్లని చేయడం అనేది దానివల్ల ప్రజలు, పంటలు, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పని మా దృఢ సంకల్పం. దానికోసం ఇప్పటివరకు ఈ ఆచారాన్ని ఇలానే కొనసాగిస్తూ ప్రతి తొలి ఏకాదశి నాడు మేము ఈ కార్యక్రమం జరుపుకుంటాము. దీనికి గాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు పింగిల్ రమేష్ అయితేనేమి, వైస్ చైర్మన్ గారు, పట్టణాధ్యక్షులు శంకర్ రమేష్ గారు, సాయం రవి గారు, నా తోటి కౌన్సిలర్లు రాజు గారు అండ్ మా టీఆర్ఎస్ కౌన్సిలర్లు అండ్ అందరికీ పుర ప్రముఖులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలరు పాతకాల అనిల్ గారు దీన్ని ఈసారి కొంచెం పట్టుదలతో ఉండి గుడి నిర్మాణం మొదలు పెడతామని చెప్పి మేము అనుకుంటున్నాము. మాకు దైవ సంకల్పం ఈ మధ్యలో కొంచెం మాకు వచ్చింది. అందరి సహాయ సహకారాలతోని ఈ గుడి నిర్మాణం 13 సంవత్సరాలు అవుతుంది మా గవర్నమెంట్ జాగిచ్చి. 13 సంవత్సరాల కంచెల్లి మాకున్నటువంటి ఆర్థిక స్థితిగతులతోని ఇది మొదలు పెట్టుకోలేకపోయినాము. ఈ సంవత్సరం కంపల్సరీ గుడి ఏర్పాటు చేసుకుంటామని చెప్పని, త్వరలో గుడి ప్రారంభానికి మంత్రివర్యులను కూడా పిలుస్తామని చెప్పని సగౌరవంగా చెప్తున్నాను.